నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. సఖులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ మీ కుటుంబంలో సంతోషాలను విజయాలను నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఆహ్లాదకరమైన ఈ పండుగ సమయంలో సంతోషంగా నవ్వుకోవటానికి ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి రామాదేవి శాస్త్రి గారు రాసిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి. చక్కగా చల్లమిరపకాయలతో నెయ్యి వేసుకున్న తోటకూర పప్పు అన్నం తినేసి వర్షపు చలికి వేడివేడి మిరియాల రసం పోసుకొని కరకరలాడుతున్న చామదుంపల వేపుడుతో లాగించేసి చివరి ఆఖరణ చిన్న ఉల్లిపాయ అంత కొబ్బరి పచ్చడి చప్పరిస్తా చారెడు పెరుగన్నంతో ఈ పూట భోజనం ముగించేశామన్నమాట. ఆనవాయితీగా అంతా నీ దయ కృష్ణయ్య అనుకుంటా మంచం మీద ఆయన పక్కనే ఆశీరణయ్య విశ్రాంతిగా. తల తిప్పి చూద్దును గందా కమ్మని భోయినం తాలూకు కాళాకాంతులు ఏమీ కనిపించలా బాసగారి మొహంలో. ఏమిటో ఏ రోజు చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం. ఫోనులోకి చూస్తా బాధపడిపోయారు బాసగారు. ఆయనకి శ్రీశ్రీ గారు తెలియదు కానీ నేను తెలుసుగా. దారానికి అంటిన పువ్వు పరిమళం అన్నమాట తెలుగు పాండిత్యం అంతా. నా మనసుని ఇంకా ఆ మాయవారి కొబ్బరి పచ్చడి రుచి వదలనందున పాడు ప్రపంచం గురించిన చింతలో మునగలేకపోయినాను. వెంటనే ఏమైంది అన్నట్టు బద్ధకంగా చూశాను. పతి బాధకు ప్రతిస్పందించకపోవటం పతివ్రతలకు తగని పని కాబట్టి తప్పనిసరి అయ్యింది. అంతే వరుసపెట్టి ఈరోజు చదివినా చూసిన అరాచకాలన్నీ వల్లెవేశారు 5-6 నిమిషాల పాటు. కలికాల మహిమ వల్ల మరీ ఘోరాలు నేరాలు నానాటికి ఎక్కువైపోతున్నాయని తల్లడిల్లుతా నా గుండెలు బాధపోయారు. నేను పచ్చడి రుచిని పాతిపెట్టి మధ్యన దాచుకోదగినవి కాదు కాబట్టి ఎప్పటికి మళ్ళీనే అటు చెవుల నుంచి వీణి వదిలేసిన జాలి జాలిగా చూసిన. అరాచకాలు అనేటివి అంతో ఎంతో పురాణ కాలం నుండి ఉండినాయండి. పరాయి వాడి భార్యను ఎత్తుకుపోవటం, కంటికింపుగా కనిపించిన కాంతని బలవంతాన కామించటము, రాజుల దౌర్జన్యాలు, రాణుల ఈర్ష్య అసూయలు, మునుల కోపాలు శాపాలు, ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆడపిల్ల తనకు నచ్చిన వాడిని పెళ్ళాడటాలు, పెళ్లికి ముందే తల్లులు కావటాలు, తండ్రుల రాజ్యాలు కొడుకులు లాక్కోవటాలు వగైరా వగైరాలు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయండి. అలనాటి రాక్షసులంతా భోళాశంకరుని పూజించి ఈ కలికాలంలో మనుషులుగానే పుట్టే వరం పుచ్చుకున్నారట. అందుకే జనాభా చాలా పెరిగిపోతుంది. అందరూ కలిసిపోయి తిరిగేస్తున్నారు. నేను నిర్వికారంగా నిజం చెప్పిన. తల్లి తండ్రి ఇచ్చిందంతా పుచ్చుకుని కనీసపు కృతజ్ఞతాభిమానాలైనా లేకుండా వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టేందుకు కూడా మనసురాని కొడుకులు ఉంటేనేమి లేకపోతే ఏమి వీడియో చూస్తా కళ్ళు తుడుచుకున్నారు. అవునవును, గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే. మన దగ్గర శుభ్రంగా అన్నీ పుచ్చుకుంటూ మన మీద ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడటం లేదు అంటే మనమే వాళ్ళకు రుణపడి ఉండి అది తీర్చేసుకుంటున్నాం అన్నమాట. అట్టా కాకుండా వాళ్లే మనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు అంటే వాళ్లే మనకి రుణం తీర్చుకుంటున్నారు అన్నమాట. ఏది ఏమైనా కృతజ్ఞత లేని వాళ్ళు కుక్క జన్మెత్తాల్సి ఉంటుందంట. విశాల హృదయంతో నా విస్తార జ్ఞానాన్ని ప్రదర్శించాను. ఈ నీచుల్ని నువ్వు కుక్కలతో పోల్చమాక. ఒక ముద్ద అన్నం పెడితేనే అవి జీవితం అంతా విశ్వాసంగా ఉంటా నీకోసం ప్రాణాలు ఇస్తాయి తెలుసా? జంతు ప్రేమికులైన బాసగారు కోపడ్డారు. అవి నేర్చుకోవడం కోసమే వాళ్ళనట్ట పుట్టిస్తాడండి భగవంతుడు. కారణం చెప్పాక చల్లబడ్డారు కరుణామూర్తి. నీకు తెలియంది ఒక్కటి లేదనుకో, నోటితో మెచ్చుకుంటా నొసలు ఎగరేశారు. అబ్బే అన్నీ కాదండి, ఏదో కొంచెం తెలుసు అంతే. అయిష్టంగానే సిగ్గులు పడిన. ఇదే ఏ గడ్డాలైనా చెబితే వింటానికి చెవులు పీక్కుంటారు. చెళ్ళుమన్న సౌండ్కి ఉలిక్కిపడి భీతిలత చూశారు నా వైపు. ఏమిటా బాధుడు? నోటిదో చేతిదో తెలియకుండా అడిగారు. అప్పటి నుండి మోచేతిపైన బారులో కూర్చున్నట్టు కుదురుగా కూర్చుని మరీ కూడతా నా రుధిరాన్ని రుచి చూస్తున్న ఏగంతున్న దోమ నాణ్యమైన నా చరుపుకి ఠాపీమని చచ్చూరుకుంది. ఏమిటి ఇంట్లో కూడా ఈ హత్యాకాండ
వీలైనంత వరకు మూగజీవాలని తోలేయాలి కానీ తోలు తీయకూడదు. జాలిపడ్డారు బాసగారు. అవి మూగజీవాలు కాదు, రోగజీవాలు. అవును, సీటు మనది కాకపోతే తాటి చెట్టుకు ఎదురు దేకమనొచ్చు. పొయ్యేది ఆ బొంది, మీకేమి ఇబ్బంది, ప్రతి చావు మలిపుటకేగా. నా రాగం ఇంకా లిఫ్ట్ దాకా అయినా పోయిందో లేదో, దాని నోరు నొక్కేస్తా ఆయన గారి ఫోను మోగింది. అవతలి మిత్రుడు ఒక ముఖ్య సమాచారం ఇచ్చాడు పాపం. ఓ ఆదివారం మా ఇంటికి భోజనానికి వస్తానంట. 10 వారాలుగా బాసుగారిని బాధిస్తున్న ఆ అవివాహిత మిత్రరత్నం గురించిన తీపి కబురది. వివిధ కారణాల వల్ల అతగాడి రాక ఇప్పటి వరకు కుదిరింది కాదు. ఒక్కసారి సరేనంటే ప్రతి వారం అదే ఆనవాయితీగా మారుతుందని, కాబట్టి మొదటనే నిర్మోహమాటంగా ఉండమని ఫోను మిత్రుడు హెచ్చరించాడు. ఇతగాడి ధాటికి వాళ్ళ కాపురం విడాకుల దాకా పోయిందంట. ఫోన్ పెట్టేసిన బాసగారు దిగాలుగా ఆలోచనలో పడిపోయారు. ఇది ఆయన గారి సమస్య కాబట్టి నేను రాత్రికి ఏం తిందామా అన్న ఆలోచనలో పడిపోయా. ఓ ఐడియా వచ్చింది రామాలు. రేపు మేం భోజనాలు చేస్తున్నప్పుడు నీ రాతలు కొన్ని చదివి వినిపించు. నవ్వొస్తే నవ్వలేక చస్తాడు, లేదు చచ్చినట్టు నవ్వలేకైనా చస్తాడు. తిని కూర్చున్నాకేమో ఓ అన్నమయ్య కీర్తన పాడి వినిపించు. అవంటే వాడికి ప్రాణం. వేధవకి రోగం కుదురుతుంది. అయినా పెళ్లి పేటాకులు చేసుకుని చావకుండా ఇట్టా వేరే వాళ్ళ ఇళ్ల మీద పట్టమేమిటో. నువ్వు అట్ట చేస్తే ఇక జన్మలో మన ఇంటికి రాడులే. డంకా బజాయించినట్టు చెప్పారు ఎలిగిపోతున్న మొహంతో. హు, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నారు అందుకే. ఏమిటి, కిందకెళ్ళి ఇప్పుడు బజ్జీ మిరపకాయలు తేవాలా? నీకు అసలు బుర్రా బుద్ధి ఉన్నాయా అంట. కాస్త నిన్నటి నుండే కదా తిన్నగా తిని తిరుగుతున్నావు. కొంచెం వంట మొదలు పెట్టంగానే బజ్జీల మీద కన్నేసావా? నువ్వు ఈ జన్మకు బాగుపడవు. నన్ను 4 రోజులు స్థిమితంగా ఉండనివ్వు. బాసుగారు నిప్పులు తొక్కకుండానే తోలు ఊడినట్లు గంతులు మొదలుపెట్టారు. నేను అస్సలు చెలించలా. చిరునవ్వుతో చూస్తా ఉండిన ఆ ఎగురుడంతా. ఏమిటో దేనికి కోపం అన్నదే రావటంలా నాకు తెలుసా. హెల్పరు రాత్రి మా అమ్మతో ఫ్యాన్ తీయకమ్మా, కింద పడుకుని నాకు నిద్ర పట్టడం లేదు అన్నదని. నాకే చెప్తావా? నువ్వెంత, నీ బతుకెంత? తినటము పడుకోవటమే ఇదేగా రోజంతా నీ పని అంట. ఎండు కొమ్మల ఆగ్రహావేశంతో ఊగిపోయినా నేను మా అమ్మని కోపడలేదు. హెల్పర్కే అమ్మ తరపున కన్నీళ్లతో క్షమాపణలు చెప్పుకుండినా. నన్ను బాగా ప్రేమించే ఆయమ్మ తన బాధను దిగమింగుకొని ఎదురు నన్నే ఓదార్చింది. ముసలామె కదమ్మా అంట. పొద్దున్న అమ్మాయి ఫోన్లో గంట సేపు మాట్లాడుతా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోకుండా ఎప్పుడు ఫోన్ మీదనే ఉంటున్నానని, తను చెక్కింగులు చేస్తానే ఉన్నానని చెబుతా గట్టిగానే కోపడేసింది. అయినా విన్నానే కానీ నేనేమి కోపం తెచ్చుకోలా. అలాగేనమ్మా అంట క్లౌడ్ బరస్ట్ అయినంత వినయాన్ని ఫోన్లో ప్రవహింపచేసినానే కానీ నీకెందుకు పోవై పిల్లపక్షి అని అనలా. అట్టాగే ఇందులోనూ ఎవరో ఒకరు కామెంట్లనే సోలాలతో పొడుస్తున్నా పళ్ళికిలిస్తా ఎమోజీలు పెట్టినానే గాని వాళ్ళ పాప నాళ్లే పోతారులెమ్మని ఏమీ పట్టించుకోలా. శాంతమూ లేక సౌఖ్యమూ లేదు అన్న పాటని పూటకోసారి వింటా, గంటకోసారి పాడుకుంటున్నా. తన కోపమే తన శత్రువు అన్న పద్యాన్ని రోజుకు 10 సార్లు పేపర్ కాగితం మీద చూడకుండా రాస్తున్నా. ఎంత కష్టపడి సాధన చేస్తా ఉంటే ఇంకా ఆయన గారి చిందులకి నాకేం చలనం ఉంటుంది మీరే చెప్పండి. అందుకే అలనాటి శాంతకుమారి అమ్మమ్మలాగా శాంతంగా, అమ్మవారి వేషాలు విజయమ్మలాగా చల్లంగా నవ్వుతా చెప్పిన. మా డైరెక్టర్ అన్నయ్య అలా టీవీలో చేస్తున్నా ఎప్పుడైనా తిన్నారా ప్రోగ్రాంకి నన్ను ఒక కొత్త రకం వంట చేయమన్నాడండి, అందుకని తీసుకురమ్మన్నా అన్నాను. ఎందుకు? అప్పట్లాగా మళ్ళీ నీకు నామం పెట్టడానికా? అయినా నువ్వు చేసి చూపించడానికి బజ్జీలు ఏమన్నా కొత్త రకం వంట? ఇప్పటికే ఆ దిక్కుమాలను యూట్యూబ్లో కొన్ని 100 మంది చేసి చూపించుంటారు. కసిగా పళ్ళు నూరారు బాసుగారు బుసలు జత చేసి మరి. నిజమే, కానీ నేను చేద్దాం అనుకుంది కాదండి, సరికొత్తగా 2 in 1 బజ్జీ అండి. ముసిముసిగా నవ్వినా. అలవాటుగా ఉలిక్కి పడతా చూశారు. కళ్ళల్లో అదేమిటి అన్న ప్రశ్నతో నాకు అర్థమైపోయింది.
అంటే ఇందులోనే స్వీట్ కూడా ఉంటుందన్నమాట. అందుకే ఆ పేరు పెట్టా. వాట్? నోట మాట రాలేదు పాపం మానవులం గారికి. కొత్త విషయం ఏమైనా మొదట్లో ఇట్టాగే భయపెడుతుందిలే. ఆ తర్వాత దానికే దాసోహమైపోతారు జనాలు. ఇప్పుడు ఆదిమ మానవుల్లాంటి దుబ్బు జుట్టుల గాళ్ళని చూసి అలవాటై చచ్చి, అయి లేని వాళ్ళని చూస్తాంటే ఏంటో బోసిగా అనిపించటం లేదు అట్టాగన్నమాట. ఏమీ లేదండి. ఏడి ఐస్ క్రీములు, చల్లటి కాఫీల మాదిరే ఇది ఒక రకం అన్నమాట. ఒక్కసారి రుచి చూస్తే జనానికి పిచ్చెక్కాలి. తొణకిసలాడిపోతున్న ఆత్మవిశ్వాసంతో నేను గర్వంగా చెప్పాను. ఆయనింకా అట్టాగే అలౌకిక అయోమయ అవస్థలో ఉన్నారు. చానా తేలిగ్గా చేసేసుకోవచ్చునండి. ముందుగా పూర్ణం బూరెల్లో పెట్టే తీపి పిండి ముద్దను తయారు చేసుకుని, దానిని ఈ బజ్జీ మిరపకాయల మధ్యన పెట్టేసి, శనగపిండిలో ముంచి బజ్జీల్లా వేయిస్తారన్నమాట. ఒక్క బజ్జీ కొరికితే చాలు. తీపి, కారం ఒకేసారి తిన్న అనుభూతితో ఆనందం నషాళానికి అంటుతుంది. నేను కళ్ళు అరమోడ్చి ఆ దృశ్యం ఊహించుకుంటా మబ్బుల్లో తేలిపోయా. జనానికి పిచ్చెక్కటం కాదు, నీకు పిచ్చెక్కబట్టే ఇట్లాంటి ఆలోచనలొస్తున్నాయి. నా వైపు భయంగా చూశారు బాసగారు. హేవటో అన్నింటికీ అదురే ఈయనకి. ఎవరూ కనిపెట్టకుండా కొత్త వంటకాలు ఎట్టా పుట్టుకొస్తాయేమిటి? దీని తర్వాతన కాలీఫ్లవర్ కాడల హల్వా కూడా ప్లానింగ్ చేసినానులే. మీకేమి పెట్టను గాని ముందు నేను అడిగి నువ్వు తెచ్చి పెట్టండి. నేను ఒకసారి చేసి చూడాలిగా. ఈ దెబ్బతో మా అన్నయ్య ప్రోగ్రాం రేటింగుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగరాల. ఆ పెద్దాయన చెప్పినట్లు కలలు కంటం మొదలుపెట్టిన. ఆయన మెల్లగా లేచి నిస్తేజంగా నడుచుకుంటూ బయటికెళ్ళిపోయారు. మిరపకాయల కోసమే అంటారా? నేను సృష్టిద్దామనుకున్న 2-in-1 బజ్జీ గురించి మా అన్నయ్యకి పొద్దున ఫోన్లో చెప్పంగానే ఎంత మురిసిపోయినాడో పాపం. ఎంతైనా చిన్నప్పటి నుంచి నీ తెలివే ఏరమ్మా రామా అంటూ పొంగిపోయినాళ్లే. ఎంత సిగ్గేసిందని. ఎవరైనా తిట్టినా నాకు కోపం రాదు కానీ పొగిడితే మాత్రం భలే సిగ్గేస్తుందిలే. హా, ఇంతోటి కొత్త వంటలు మేం మాత్రం చేయలేమా ఏమిటి? ఎంతసేపు బయట ఆడని మోస్తా తిరగటమే. ఇంట్లో వాళ్ళు మాత్రం పనికిరారు నీ మొగుడికి. అన్నయ్య అత్తగారు చక్కగా వినపడేటట్టే గోణిగారు. ఆవిడ కూతురు దగ్గరే ఉంటారు. అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ ఎప్పుడు స్పీకర్ మీదన పెట్టే మాట్లాడతాడు మాతో. అది వదిన విధించిన ఒక నిబంధన. అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎవరైనా సరే అన్నయ్యకు ఇబ్బంది కలిగించని విధంగానే మాట్లాడతామన్నమాట. అన్నయ్య ఆ అవకాశం నాకు ఇవ్వాలి అనుకోవటం ఆవిడికి సుతరామం నచ్చలేదని అర్థమైపోయింది నాకు. కానీ వంటల విషయంలో వదినని అత్తగారిని ఎంత దూరం పెడితే అంత మంచిదని అన్నయ్యకి అనుభవం నేర్పిన జ్ఞానం. పరిస్థితి క్లిష్టం అవుతుందని అన్నయ్య గ్రహించేశాడు. అత్తగారు అగ్గిపుల్ల గీసేశారు. ఆటం బాంబు అంటుకునే లోపే నీళ్లు చల్లి ఆర్పుకోవాలి. లేకపోతే కొంపలో లంకాదహనం మొదలవుతుంది. ఇప్పుడు ఏమైంది? మీరు ఒక కొత్త రకం ఏదైనా చెప్పండి. ఇంకా చాలా టైం ఉందిలే ప్రోగ్రాం మొదలు పెట్టడానికి అంట అన్నయ్య ఫోన్లో నుంచి వీడియో కాల్ చేసి ఆమె గారికి ఇచ్చాడు ఫోను. ఆవిడ మొహం అప్పుడే వికసించిన బ్రహ్మకమలంలా కనిపించింది తెర మీదన. పక్కనే ఉండిన వదిన నవ్వుతా చెయ్యూపింది. తల్లి చెప్పబోతున్న కొత్త వంటకం కోసం చాలా కుతూహలంగా పెట్టింది మొహం. అత్తయ్య గొంతు సవరించుకుని సంబరంగా మొదలుపెట్టారు. మీ అన్నయ్య ఈ ప్రోగ్రాం గురించి నీతో చెప్పినప్పటి నుంచి నేను బాగానే ఆలోచిస్తున్నానులే. అందుకే కేవలం రుచి మాత్రమే కాకుండా వృధాగా పడేసే వాటితో మంచి ఆరోగ్యాన్నిచ్చే పొడిని కనిపెట్టినా. ముసిముసిగా నవ్వారు అత్తయ్య గారు. వదిన మొహము నా చెవులు చాటలయ్యాయి. నాకు వంటలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా రామా. ఎప్పుడు ఏవో ఒకటి కొత్తవి చేస్తానే ఉంటా. మంతెన గారివి ఇంకో ఇద్దరున్నారు చూడు, ఆరోగ్యపు వంటల గురించి చెబుతారే. వాళ్ళ వీడియోలన్నీ చూస్తూ ఉంటాగా. అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది గర్వంగా చెప్పారు. అదేమిటో తొందరగా చెప్పమ్మా. వదిన ఆవిడ భుజం మీద తలవాల్చి గారాబంగా అడిగింది. ఏమీ లేదు తల్లి. మనము ఉల్లిపాయతో సహా ఆలు, బీర, దోస, కాకర, గుమ్మడి, కంద, సొర, అరటి వంటి కూరగాయలన్నీ పొట్టు చెక్కి బయట పారేస్తాం కదా. ఓ వారం పాటు ఆ తొక్కలన్నీ ఓ గిన్నెలో వేసి దాచిపెట్టి చక్కగా కడిగి ఎండబెట్టుకోవాలన్నమాట.
అసలా వాటిల్లోనే కదా అన్ని ఖనిజాలు, విటమిన్లు, పోషక విలువలు ఉండేది. అంచేత వాటిని వృధా చేయకుండా వాడుకుని, కానీ ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నమాట. ఆవిడ ఊపిరి పీల్చుకోవటానికి ఆగి, ఎదురుగా ఉన్న నాకేసి, తర్వాత తల తిప్పి కూతురికేసి గర్వంగా చూశారు. ఆవిడ అమోఘమైన ఆలోచన నా అంగుళం ఊహాశక్తికి అంది చావటం లేదు. అయోమయంగా చూశాను. ఆ అన్ని రకాల పొట్లు కలిపి గలగలలాడేలా ఎండబెట్టేసి, ఆ తర్వాత వాటిని కారం కోసరం కాసిన మిరియపు గింజలని, కాసిన్ని ధనియాలు, చెంచాడు జీలకర్ర వేసి కమ్మని వాసన వచ్చేదాకా చిన్న మంట మీద వేయించాలి. చల్లారినాక మిక్సీలోనో పొడి చేసి సీసాలో పోసుకుంటే సరి. రోజు టిఫిన్లలోనూ అన్నంలోనూ మొదటి 2 ముద్దలు ఈ పొడితోనూ తింటే గనక బొట్టెట్టి పిలిచినా సరే ఏ రోగాలు రమ్మన్నా రావు. మెరిసే కళ్ళతో చెప్పారు అత్తయ్య గారు. వదిన నోట మాట లేకుండా చూస్తాంది తల్లికేసి. నేనే తెప్పరిల్లి చెప్పినా, చాలా బాగుంది అత్తయ్య. మరో 10 రోజుల్లో అన్నయ్య అమ్మని చూడటానికి వస్తానన్నాడు. మీరు వదిన కూడా తప్పకుండా రండి. నేను అప్పటికి ఈ పొడి చేసి ఉంచుతాను. బాగా కుదిరిందో లేదో మీరే రుచి చూసి చెప్పుదురు గాని ప్రేమగా పిలిచిన. ఎందుకో మరి వదిన ఫోన్ తీసుకుని ఏమీ చెప్పకుండా కట్ చేసింది. మాకు వదిన పనులు అలవాటేలే. పర్లేదులెద్దు, అన్నయ్య వచ్చినప్పుడు సీసాల పోసి పంపిస్తే పోలా. భోజనాల బల్ల మీద వండిన గిన్నెలు సర్దుతా అనుకోకుండా తల తిప్పి కిటికీలో నుంచి చూస్తానే తుళ్ళిపడినా. ఊరి వీడమ్మ కడుపు మాడా. మా పక్కనే ఉన్న మేడ మీద బాల్కనీలో పిట్టగోడ పైన వంగి నిల్చుని ఉన్న పొటాటోగాడు సిగరెట్టు మాదిరి చుట్టిన చిన్న కాగితం గొట్టాన్ని కిందకు జారి విడిచాడు సుతారంగా. ఓసి దీని దుంప తెగ. కింద పంపు నీళ్లు పట్టుకుంటున్న ఇంటి వాళ్ళ డిగ్రీ చదువుల పడుచుపిల్ల దానిని దోసిల్లో భద్రంగా అందుకుని పైకి నవ్వుతా చూసింది. ఆ పొటాటోగాడు మూతిని సున్నా చుట్టాడు. కోతి వెధవ. ముసిముసిగా నవ్వుతా బిందెత్తుకుని లోపలికి పోయింది ఆ పిచ్చిపోరి. పెళ్ళయ్యి పొట్టు ఒలిచిన చక్కని చామగడ్డలాంటి పెళ్ళాము, బుల్లి తెల్ల ఉల్లిగడ్డల్లాంటి ముద్దొచ్చే 3 ఏళ్ల కూతురితో పైవాటాలో అద్దెకు అఘోరిస్తున్న వాడితో ఆ రహస్య కార్యకలాపాలేమిటి ఈ కొంకకి? చెప్పొద్దు. నాకు ఆ పెళ్ళాంపై జాలి, ఈ ఇద్దరిని పట్టుకుని ఒకేసారి బండకేసి బాధాలన్నంత కోపము. ఈ డిగ్రీ చదువుల సుంఠ, దాని గతి ఏమిటా అన్న భయము అన్నీ ఒకేసారిగా ముంచెత్తి నీరు కారిపోయాను. అసలే ఒక హీరో 2 హీరోయిన్ల పుణ్య చరితలు తెరల మీదన పత్రికల సీరియల్స్ నిండా వైభవంగా వెలిగిపోతున్న పుణ్యకాలం అది. తెలిసి గోతులోకి దూకుతాంది అంటే మాయదారి వయసు ఎంత ప్రమాదకరమైనదో కాదా. ఎంత కలవరం పడినా ఏం చేయాలో తోచక భారాన్ని ఆ కృష్ణయ్య వదిలేస్తే చిత్రంగా రామయ్య చక్కబెట్టాడు. మేమిద్దరం ఒకటేలే అంట. శ్రీరామనవమి వచ్చింది. వైభవంగా ఊరంతా రామయ్య పెళ్లి వాజాలు మోగాయి. మా వీధికి చివరన ఉండే మా ఇంటి ముందర వేసిన పందిట్లో కళ్యాణం చేయిస్తా ఉండిన వీధిలోని 3 జంటల్లో పొటాటోగాడి జంట కూడా ఉంది. కళ్యాణం చూసేందుకు వచ్చిన నా బస్సు మిత్రురాలు మధులత ఆ ఏర్పాట్లవి చూసి చాలా బాగా చేశారని మెచ్చుకుంది. తను రోజు నేను వెళ్లే బస్సులోనే ఎక్కుతుంది. మధులత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. అందుకే పిలవగానే సంతోషంగా వచ్చింది పండుగ సంబరానికి. ఆ కళ్యాణం తాలూకు అక్షతలు నెత్తి మీద చల్లుకుంటే తనకు కూడా త్వరగా ఆ ఘడియలు వస్తాయన్న నమ్మకము, ఆశ కూడా ఉండి నీలే మనసులో. తనే చెప్పింది, నా ఊహ కాదు సుమా. 3 జంటల చేతుల మీదుగా వైభవంగా సీతారాముల కళ్యాణ వేడుక పూర్తయింది. ముదురాకు పచ్చ అంచు పసుపు పట్టు చీరలో బంతి పువ్వులా ఉన్న పొటాటోగాడి భార్యను చూసి ముగ్ధురాలయ్యింది. పొట్టిగా ఉన్నా ఎంత చక్కగా ఉందో అంది ఆరాధనగా చూస్తూ. మా పక్కన కొంచెం దూరంగా ఉన్న మేడ మీదనే ఉంటారు. మా మధ్యన మరొక ఇల్లు లేదు కాబట్టి రోజు కనిపిస్తారు. వాళ్ళ పాప అయితే ఇంకా ముద్దుగా ఉంటుందిలే అంట పందిట్లోనే వాళ్ళ బామ్మ ఊళ్ళో కూర్చుని ఉన్న పిల్లదారిని చూపించిన. అవును అన్నట్లు తాలూపింది మధు. అందరూ అక్షంతలు చల్లుతూ ఉంటే మేము చల్లాము నిలబడి. పీటల మీద కూర్చున్న జంటలు లేచి నిలబడి పంచెలు చీరలు సర్దుకుంటున్నారు. స్టేజీ మీదకి ఎప్పుడు వెళ్ళిందో మధులత నేను గమనించనే లేదు. వచ్చే సంవత్సరం మనమిద్దరం పీటల మీద కూర్చుని కళ్యాణం చేయిస్తాం కదూ? పొటాటో గాడిని అడుగుతున్న మధులత గొంతు కంగుమంట వినిపించింది మైకులో. పందిట్లో అందరూ ఉలిక్కి పడ్డారు, నాతో సహా.
పొటాటో గాడి బడలో వేసుకున్న పొడుగాటి పట్టు ఉత్తరీయ పంచులు మధులత చేతిలో ఉన్నాయి. వాటిని ముందుకు లాగి పట్టుకోవడంతో వాడి మొహం మహంకాళిలా ఉన్న మధులత మొహానికి దగ్గరగా వచ్చింది. బిక్క చచ్చిపోయిన వాడి మొహం సున్న పిడతలా ఉంది. మనిషి ఏమో భయంతో నీలుక్కుపోయాడు అనుకోని ఈ పిడుగుపాటుకి. పాపం భార్య ఏమో అయోమయంగా చూస్తాంది ఇద్దరిని. పందిట్లోనే ఉన్న డిగ్రీ పిల్ల కూడా తీర్చిన నోరు ముయ్యటం మర్చిపోయి మరి కళ్ళు అప్పచెప్పింది. హఠాత్తుగా తెలివి తెచ్చుకున్న పొటాటోగాడు పోటుగాడిలా దబాయింపు కార్యక్రమంలోకి దిగాడు బింకంగా. మధులత తగ్గలేదు. భుజానికున్న బ్యాగులో నుంచి చిన్న పర్సు తెరిచి అందులో ఉన్న తామిద్దరి ఫోటో తీసి చూపించింది, భార్యతో సహా అందరికీ. అంతే, ఇంటా బయట కూడా పొటాటో ఎట్టా వేయించబడ్డాడో, ముగ్గురు అమాయక స్త్రీల జీవితాలు ఎట్టా కాపాడబడినయో మీ ఊహకే వదిలేస్తున్నా. కోసమూర్పు ఏమిటంటే, ఈ మధ్యనే బస్సులో కండక్టర్కి డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు మధులత పర్సులో ఆ ఫోటో చూశానులే, అది సంగతి. ఏది ఏమైనా బిజినెస్ చేయటం అన్నది అందరి వల్ల అయ్యే పని కాదండి. బాసుగారితో బాత్ ఆఫ్టర్ ఖానాలోకి దిగిన. కదిలిస్తే చాలు వ్యాపార కాండ గురించి మొదలు పెడతానేమో అని కాబోలు అభావంగా చూశారు నాకేసి. అట్టగానే వదిలేస్తే భారీగా మన టాలెంట్ సంగతి ఏంటి అంట. పొద్దున్న మన పాతింటి దగ్గర పద్మావతి గారు ఫోన్ చేశారండి. ఆవిడ క్లౌడ్ కిచెన్ పెట్టి ఫుడ్ సప్లయింగ్ మొదలు పెడతారంట. ఆవిడ వంటలు తినలేక పాపం వాళ్ళ ఆయన ఎప్పుడు బయట అక్కడ ఇక్కడ తినేవాడు. ఇంక బయట వాళ్ళు కొనుక్కొని మరీ ఎట్టా తింటారు? నేను జాలి పడినా. ఎవరు ఏడుపు వాళ్ళు ఏడుస్తారు, మధ్యన నీకెందుకు, మళ్ళీ నాకు వినిపించడం ఎందుకు? గెడ్డాలు తక్కువైన తాపసి గారు తాపీగా సెలవిచ్చారు. ఈ ప్రపంచకంలో బహుజనాల మధ్యన బతికేస్తా ఉండి కూడా వాళ్ళ గురించిన మంచి చెడు మాట్లాడుకోకుండా అట్టనే వదిలేస్తావా ఏంటి? అలా కాదండి, ఏదైనా పెద్ద కార్యం తలపెట్టాలా అంటే వెనక ముందు ఎంతగానో ఆలోచించాలి గందా. నేను వదలలేదు. నువ్వు వదిలేస్తే వాళ్ళు చించుకుంటారులేదు. పుస్తకము పెన్ను పుచ్చుకున్నారు బాబా అక్షరార్చనకి. అదే నన్ను చూడండి, ఎంతో ఆలోచిస్తానే గాని మీతో చర్చించనిది ఆ పని చెయ్యను. ఇప్పుడు కూడా ఒక బిజినెస్ ఆలోచన చేస్తానా. గోముగా, గారాంగా, మారాముగా, మధురంగా, ఇంకా చానాగా చెబుతూ ముసిముసిగా నవ్విన. మంచం మీదనే సీలింగుకు అంగుళం కింద వరకు ఎగిరిపడ్డారు. భయాందోళన ఆశ్చర్యాలతో పగిలిన హృదయపు తునాతునకలు కళ్ళల్లో కనిపిస్తా ఉండగా భీతావహంగా చూశారు నా వైపు. నేను నో మెల్టింగు, బిజినెస్ డిసైడింగు, స్ట్రాంగ్ మైండ్ ఫిక్సింగు. బుడ్డిగాడిని డబ్బులు పంపమని ఓ 100 గజాల స్థలం కొందామండి అన్నాను. అన్నింటికి నీ కళ్ళెప్పుడు పాపం వాడి మీదనే గందా. స్థలం కొని మళ్ళీ ఓ చిట్టడివి పెంచుతావా? ఎక్కిరిచ్చారు అజ్ఞానాన్ని బయటేసుకుంటా. హీరోగాళ్ల పుణ్యమా అని అడవుల్ని ఎట్టాగు అబ్బాయిలు తలలపైన గడ్డాలపైన పెంచుతానే ఉన్నారుగా. గుడ్లు పెట్టే బాతే గందా బంగారం. వాడిని తలుచుకోకపోతే పని జరిగేటిది ఎట్టాగంట. నా ఆలోచన శిఖరాలని ఆయన గారు ఎప్పుడూ అందుకోలేరులే. కాదండి, చిన్న స్టేజీతో ఓ ఆడిటోరియం వంటది కట్టించి అద్దెకిస్తాను. కళ్ళ ముందు కాసులు కనిపించి కళకళ్ళాడిపోయాను. దానిని ఎవరు ఎందుకు వాడతారు? ఓహో, పుస్తకాల ఆవిష్కరణల కోసమా? అర్థమైందనుకున్నారు వ్యర్థంగా. అదేమి కాదండి. ఈ మధ్యన ఎంత గొప్ప పని చేసినా గుర్తించి ప్రోత్సహించని పామర జనం మీదన కోపము, అసంతృప్తి, బాధ వగేరా వగేరా ఉన్నవాళ్ళు వాళ్ళని ఏమి చెయ్యలేక ఆక్రోశంతో, ఉక్కురోషంతో, పగిలిన హృదయంతో, రగిలిన ఆవేశంతో, పట్టరాని దుఃఖంతో తిట్టుకుంటూ తమని తామే చెప్పుతో కొట్టుకుంటూ ఉన్నారంటండి. అది విన్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఎవరి క్షోభలోనైనా అంతో ఇంతో న్యాయం ఉండి తీరుతుంది కదా. నిజానికి అట చాలా మందికి ఎన్నోసార్లు మనసులో అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ముందడుగు వేస్తేనే కదా వేరే వాళ్ళకి ఊపు ఉత్సాహం వచ్చేటిది. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భావాలని మొహంలో మూటగట్టేసుకుని కన్నార్పటం కూడా మర్చిపోయి మరీ చూస్తా వింటంటే ఎంత హుషారు వచ్చేసిందో నాకు. ఎంటనో బయటనో ఆ పుణ్యకార్యం వద్దులే అనుకునే వాళ్ళంతా
చక్కగా గుట్టుగాను, వీడియోలతో బట్టబయలుగాను తమకిష్టమైనట్టు ఎట్టాగైనా చేసేసుకోవచ్చును. ఆసుపత్రిలోనే మందుల షాప్ ఉన్నట్టు, హోటల్ బయటనే పాన్ షాప్ ఉన్నట్టు, ఆడిటోరియంలోనే బుల్లి చెప్పుల షాపు కూడా అందుబాటులో ఉంటుంది. మనకి సైడ్ బిజినెస్ కూడాను. ఎంతైనా కొత్త చెప్పు కొత్త చెప్పేనాయే. రాష్ట్రాలని ఏ బంగ్లాదేశ్, దుబాయి, లండన్ వంటి వాటికి అమ్మటమో, తాకట్టు పెట్టడమో వంటివి చెయ్యకపోవటము, సొంతంగా గొప్ప గొప్ప ప్రాజెక్టుల డిజైనింగులు దేశమంతా చెయ్యకపోవటము, ఎంత మేధావితనంతో స్మగ్లింగులు చెయ్యొచ్చునో, ఎంతగా రాటుదేలవచ్చునో అంత వివరంగా గొప్పగా బోధించినా వీధికొకడన్నా అట్లాంటి హీరో కాలేకపోవటము, కాలు తొక్కిన నాటి నుంచి కాటికెళ్లే వయసు వస్తాన్నా ఈనాటి దాకా కోరినవన్నీ చేసి అడిగినవన్నీ ఇచ్చి అణిగి మణిగి కాపురాల్లో ఎంత అణుకుగా పడున్నా సరే తమ మంచితనాన్ని ఈ మాయదారి జనం భార్యలు కానీ భర్తలు కానీ గుర్తించనందుకు నిజంగా చెప్పుతో కొట్టుకు తీరాల్సిందే గందా. ఇప్పుడేగా అడుగుపడింది. ఆ వెనకే కొందరు, ఆనక ఎందరో ఎందరెందరో. నేను చెప్పిందంతా నోరు ఆవలిస్తా విన్నారు బాసగారు. ఆయనకిప్పట్లో నోరు పేగలదని నాకు తెలుసుగా. బాసగారు నిశ్శబ్దంగా లేచెళ్లారు, పైజమా జేబులో చేతులు పెట్టుకోకుండానే. మరో నిమిషంలో బయట నుండి నా చెప్పు తెచ్చి చేతిలో పెట్టారు. నేను నీ గొప్ప బిజినెస్ని, సాటి లేని నీ తెలివితేటల్ని గుర్తించటం లేదు. మొదటి అడుగు ఆయన ఎవరో వేశారు అన్నావుగా, ఇక రెండో అడుగు నువ్వే వెయ్యి, వీడియో తీసి పెడతా. ఫోను చేతిలోకి తీసుకున్నారండి. పొద్దున్నే వాకిట్లో ముగ్గు కోసం చుక్కలు పెడతా ఉంటే రాత్రి చూసిన వీడియో గుర్తుకొచ్చింది. అది ఓ ఆడకూతురు పెట్టింది మొగుడి ఆరాచకాల గురించి. వాడెవడో పెద్ద పోస్టు గాడంట, బోలెడు సంపాదిస్తాడంట అడ్డగోలుగా. కానీ ఈవిడని మాత్రం చితక బాదుతా రంగేళి రాజాల చిల్లర వ్యవహారాలన్నీ ఎలగబెడతా ఉంటాడంట. ఇంకా భరించలేక సాక్ష్యాలతో సహా పోలీసుల దగ్గర ప్రపంచం ముందర బయటపడిందన్నమాట. అందుకే గావును మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది, పెళ్ళామన్నది ఎప్పుడు ముగ్గులో చొక్క లాంటిదే. చిన్న ముగ్గని చిన్న చొక్క ఉండదు, పెద్ద ముగ్గని పెద్ద చొక్క ఉండదు అని. గుడిసెల్లో ఉన్నా ప్యాలెసుల్లో ఉన్నా ఈ భార్యల గతి ఇంతేనా? విషాదం ఏమిటంటే ఆవిడ మంచి ఉద్యోగం చేస్తున్నది. మరి చిత్తకార్తె కుక్కలాంటి ఆ మొగుడిని వాడి హింసని ఎందుకు ఇంతకాలం భరించటం? మనసులోని బాధని మోకాళ్ళ నొప్పిని భరిస్తా ముగ్గు పని పూర్తి చేసుకుని లోపలికొచ్చిన. అంత ముక్కుతా ములుగుతా ముగ్గులు వేయకపోతే ఏమవుతుంది? చిరాకు మొహంతో ఎప్పటిపాటే పాడారు బాసగారు. ఇట్టాగే ఈ సంసారాలు మొగుళ్ళకి కంచిగరుడు సేవలు చెయ్యకపోతే మాత్రం ఏమవుతుంది? అబ్బే, ప్రపంచం తల్లకిందులైనా సరే వాళ్ళకి మాత్రం ఏ లోటు రాకూడదు. మనం మాత్రమే మనకిష్టమైనవి వదిలేసుకోవాలి అంతే. మనసు బాగున్నప్పుడు మనం మౌనం పాటించడం అన్నది పచ్చని కాపురానికి 16వ సూత్రం అని మా అమ్మమ్మ అనే మాట. అదే పాటిస్తా నేను ఎప్పుడు. కానీ విధి అనుకూలిత చావకపోవటంతో సాయంత్రం వరకు మాత్రమే దాన్ని పాటించగలిగిన. మంచి మధ్యాహ్నపు నిద్రలో ఉండగా ఫోన్ మోగింది. అది బాసు గారిది కాబట్టి నేనేమీ పట్టించుకోకుండా ఇటు తిరిగి పడుకున్నా. ఎప్పుడైనా సరే నిద్రపోవటం అనేది ఎంత బాగుంటుందో, నిద్ర లేవటం అంతే బాగుంటుంది. ఇక్కడనే కానీ అక్కడనే కానీ నాకైతే రెండూ ఇష్టమే. ఇక్కడ నేను నిద్రలేస్తే ఆ కృష్ణయ్య ఆడతా పాడతా నాతో ఉంటాడు. అక్కడ లేస్తే గనక నేను ఆయన పాదాల దగ్గర రేణువునై పడుంటాను. లేచినాక కాఫీ కప్పు చేతికిస్తా ఉంటే చూసిన ఒడిలి ఉన్న ఆయన వదనార విందాన్ని చూసి చూడనట్టే ఉందామా అనుకున్నాను. కానీ పతిదేవుని పరమ దుఃఖాన్ని పట్టించుకోకపోవటం అన్నది పతివ్రత ధర్మం కాదని అంతరాత్మ గగ్గోలు పెట్టి చస్తా ఉండటంతో రాబోయే వరదకు సిద్ధపడతా చచ్చినట్టు అడిగిన ఏమైందండి అని. అంతే. ఆ ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నట్టున్న బాసగారు వేదనకి చాలా ఎక్కువగా, రోదనకి కొంచెం తక్కువగా ఉండిన స్వరంతో తన ఆస్థాన ప్రియదీనుడి విషాదగాథకు లాకులు తెరిచారు. నేను రవ్వంత శోకవదననై చెవులను కొంచెం సీలు చేసేసి వినటానికి సిద్ధపడిన. అతడొక భార్య బాధితుడు, పేరుకి ఓ కంపెనీలో పెద్ద ఉద్యోగమే అయినా ఇంట్లో మాత్రం ఆ పప్పులేమీ ఉడకవు. ఇంటి పనులన్నీ చచ్చినట్టు అతగాడు చూసుకోవాల్సిందే. ఆవిడ సాధ్యమైనంత మటుకు డిప్రెషను అంట పడగ గదిలోనే ఉంటుంది. పిల్లలు కూడా ఆవిడికి బెదిరి దూరంగానే తిరుగుతారు.
అటాగాని పిల్లలకి ప్రేమను పంచే అత్తమామలకి ఆ ఇంటో అంగుళం చోటు కూడా లేదు. పోనీ బయట నుండి అయినా వాళ్ళకి తృణమో పణమో ఇచ్చేందుకు కూడా వీలు లేదు. ఆవిడకి నచ్చంది ఏదైనా జరిగింది అంటే అంతే ఇంకా. ఇంటిని బజారు చేసేస్తుంది, ఏమాత్రమూ వెరవకుండా వెనకాడకుండా. ఆ తుఫాను తీరం దాటడానికి ఎంతకాలం పడుతుందో దేవుడికే తెలీదు. అంచేత పిల్లల కోసరమని ఎంతగానో అణిగి మణిగి ఉండి సంసారాన్ని లాక్కొస్తున్నాడు ఆ మానవుడు. అప్పుడప్పుడు బాసు గారికి ఫోన్లో తన బాధల్ని పంచుతా ఉంటాడనమాట. ఇట్లాంటి అరాచకాల గురించి ఆ అన్న అక్షరం కూడా ఎరుగుండని మా మహారాజు ప్రతిసారి గుండెలు బాదుకుంటా వాటిని నాకు పంచుతారు, కళ్ళ ముందు పటం కట్టేలా. ఇప్పుడు అదే జరిగింది. అవురా, పీడకులకి పీడితులకి లింగభేదాలు ఏమీ ఉండవు కదా. ఇద్దరు ఉభయుల్లోనే ఉంటారు. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువలు అంతే. చూడండి, అందరికీ మీకు మళ్ళీ దేవత లాంటి భార్యలు దొరకరండి. అందుకే చేసిన కర్మము చెడని పదార్థము అంటారు. ప్రారబ్ధ కర్మ అనేది ఒకటి ఉంటుందిగా, అది ఇట్టా అనుభవిస్తున్నాడు పాపం అన్నాను నేను జాలి పడతా. మరి రాత్రి ఆ వీడియో చూపించి బావురమన్నావు కదా, ఆవిడకు కూడా ఇంతే కదా దేవత గారు? బాసుగారు భగభగలాడారు. కాదండి, మొదటి అడుగు ఎప్పుడూ మగవాడిదే ఉంటుంది, పాపమైన పుణ్యమైన. భార్యల్ని అట్ట హింస పెట్టిన వాళ్ళ కర్మనే ఈ జన్మలో ఇట్ట తగలడుతుందండి. ఇప్పటికీ అది పూర్తి కాలేదు అంటే గనక 7 జన్మల వరకు వెంటాడుతుందన్నమాట. అందుకే భార్యాభర్తలది 7 జన్మల బంధం అనేది కూడా అన్నాను. అప్పటికి తీరకపోతేనో? బాసుగారు భయంగా చూశారు. ఏముంది, మరొక 7 జన్మలన్నమాట. చిరునవ్వు నవ్వుతా తాపీగా చెప్పిన. అంతా గిరిగిరానంద స్వామీజీ ప్రసాదించిన జ్ఞానభాండం. 4-5 రోజులుగా నా నిధులైన బీపీ షుగర్లు కూడా షేర్ మార్కెట్లో మాదిరి హెచ్చు తగ్గులు ఉయ్యాలూగుతూ ఉండటంతో ఆరోగ్యం అటకెక్కి మనం మంచం ఎక్కామన్నమాట. మరంచేత బాసగారు పెట్టిన భోజనం తినేసి మంచం మీద చక్కగా సాక్షి పుస్తకం పుచ్చుకొని కాళ్ళు బారజాపుకొని కూర్చున్నా. పిట్టలకు కూడా భోజనం పెట్టేసి బల్ల మీద గిన్నెలన్నీ సర్దేసి వచ్చి పక్కనే ఆసీనులయ్యారు పదిగారు. ఇంకా పట్టుమని 10 పేజీలన్నా పఠించనే లేదు, చెవిలో పద కచేరీ మొదలైపోయింది. నిన్ను ఈ చేతి మీద గాజులు వేసుకోమాక అని చెప్పాను కదా. ఆయన గారి చూపులు నా ముంజేతికి మోచేతికి మధ్యన వేడి కుక్కర్ తగిలిపడిన చాక్పీస్ అంత వాత మీద వాలున్నాయి. చెక్కు లేచిపోయి మందార పూరేకు మళ్ళీ ఎర్రగా కనిపిస్తుంది గాయం. నాలుగు కొరుక్కుని వాటిని తీసి రెండో చేతి మీదనే వేసేసుకున్నా. గాజుల ఒరిపిడితో గాయం తొందరగా మానదని ఆ రోజే హెచ్చరించారు పాపం. మందమతిని నేనే మర్చిపోతూ ఉంటా. చూడండి, ఒక్క చేతి మీద 6 డజను బంగారు గాజులుంటే ఎంత చూడ చక్కగా ఉన్నాయో. దీపావళికి మరొక 6 డజను రెండో చేతికి కూడా కొనేద్దురు. గారాబాలు పోతా అడిగిన చేతిని ఊపి చూపిస్తా. తళతళ మెలమెలా మెరుస్తున్న గాజులతో కళకళలాడిపోతున్న చేతిని చూసుకొని మురిసిపోయాను. అప్పుడవి చేతుల్లా కాదు, గాజుల మలారాల్లా ఉంటాయి. అయినా నీ గంతల మీద కన్ని ఆభరణాలు అవసరమా? హీరో గారు లుంగీ మీద బెల్ట్ పెట్టుకుని కాళ్లకు బూట్లు వేసుకుని డ్యాన్సులు ఆడినట్టే ఉంటుంది. ఏ దొంగాడి కన్నో ఆ చేతుల మీద పడితే ఇక అంతే సంగతులు అంటూ బాసగారు పక్క వికలాడారు. హీరోలను తలుచుకును లేక అలంకార భూషితమైన నన్ను గంతలో ఊహించుకునో అర్థం కాలేదు. అమ్మో, అలనాడెప్పుడో ఎక్కడో వరదలొచ్చి బోలెడు మందు కొట్టుకుపోయినప్పుడు ఓ సన్యాసిగాడి సంచిలో బంగారు గాజులున్న చెయ్యి దొరికిందంట. గుండె గుబేలు మంది గుర్తుకొచ్చి, మీ గాజులు బోజులు ఏమీ వద్దు గాని మీరెప్పుడైనా దొంగతనాలు చేశారా అండి? కుతూహలంగా అడిగా సాక్షిని పక్కన పెట్టేసి. చిచ్చి, అయ్యేం ప్రశ్నలు? బుర్రుందా నీకు అసలు? నేను దొంగతనాలు చేయటం ఏంటి? నాకేమి కర్మ? నమలకుండానే మింగేసేలా చూస్తూ మండిపడ్డారు మా మానవాగ్ని గారు. మరీ బడాయి గాని ఈ భూమండలం మీద పుట్టినాక తెలుసో తెలియకో చిన్నదో చితకదో ఏదో ఒకటో ఎప్పుడో ఒకప్పుడో ఎత్తైన మనిషి ఉండడుగా ఉండడు. అదే చెప్పిన. దొంగతనం అంటే బస్సుల్లోనో రైళ్లల్లోనో బ్యాంకుల్లోనో ఇంకా వేరే రకాలుగానో కాదండి. చిన్నప్పుడు ఇంటోనో బయటనో ఏ పటిక బెల్లమో పెన్సిల్లో బలపాలో చాక్లెట్లో అట్ట ఏదో ఒకటన్నమాట అంతే. నేను తేలిగ్గా చెప్పిన. గుర్రుగా చూశారు పాపం.
ఇప్పుడు అసలు ఆ దొంగతనం అన్నది చాలా సహజ విషయమై కూర్చుంది. చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరికీ. వందల ఏళ్ల నాటి బాగ్దాదు గజ దొంగలకు మాదిరి చీకటి చాటు అవసరమే లేదు. హ్యాపీగా 24 గంటలు బహిరంగంగానే ప్రభుత్వాలు, పాలించేవాళ్ళు, ఉద్యోగాల వాళ్ళు, ఆసుపత్రుల వాళ్ళు, చదువులు చెప్పేవాళ్ళు అట్టా ఎవరికి వీలైనట్టు వాళ్ళు దోచుకోవటమే కదా అమాయకపు జనాన్ని. ఇప్పుడది సిగ్గుపడవలసిన పాపకార్యమే కాదాయే. ఎత్తుకుపోయిన వజ్రాలను కిరీటాల్లో పెట్టుకొని బంగారు సింహాసనాల మీద కూర్చొని ఏళ్ల నుండి రాజులు రాణులు సిగ్గు లేకుండా రాజ్యాలు ఏలటం లేదా? మా పాతింటి దగ్గరైతే మా చెట్ల పువ్వులు పళ్ళు రెక్కలొచ్చినట్టే మా కళ్ళ ముందరే గోడ మీద నుండి ఎగిరిపోతా ఉండేవి. మరో మహా ఇల్లాలైతే రోజు చక్కగా టిప్పుటాపుగా తయారయ్యి ఆఫీస్కి వెళ్తా ఉండేది మా పక్కనున్న చిన్న వీధిలో నుంచి. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తా 3-4 రోజులకు ఒకసారి ఆ వీధిలోని ఓ ఇంటి పక్కన ఉన్న ఇసుక గుట్ట మీదకి జారతా పడతా ఎక్కి గోడ మించి కరివేపాకు మండలు విరుచుకుని పట్టుకెళ్ళేది నిస్సిగ్గుగా. ఈయనగారికి ఎందుకో అంత ఉలుకు. నవ్వొచ్చింది. నువ్వైతే ఖచ్చితంగా చేసే ఉంటావులే, బల్ల గుద్దినట్టే చెప్పారు బాసగారు. నిజమే, శుభ్రంగా చేశాను. చిన్నప్పుడు పచ్చని పొలాల మధ్య నుండి బడికెళ్ళేటప్పుడు బంతిపూలు, కందికాయలు, లేత జొన్న కంకులు కోసుకొని సంచిలో వేసుకోకుండా ఎట్టాగమ్మా వెళ్ళేది? నేనే కాదు, ఏ పిల్లలు అట్టా వెళ్ళలేరు తెలుసా? అదే చెప్పిన ఆ తీపి గుర్తులు తలుచుకొని మురిసిపోతా. నాకు తెలుసుగా నీకు అన్ని కళ్ళు ఉన్నాయని. నన్ను డాకు మహారాణిని చూసినట్టుగా భయంతో కూడిన చిన్న చూపు చూశారు. నాకు లోపల ఒళ్ళు మండింది. అయినా చల్లచల్లగా పారే శాంత గోదావరిలా లవ్వింగుగా చూసిన. చూడండి, మీరేదో శుద్ధ పోసైనట్టు పోజులొద్దు. అసలు మీరే నిజమైన పెద్ద దొంగ. రే చుక్క, పగటి చుక్క లాంటి పచ్చి దొంగ. నాకన్నా పెద్ద దొంగ మీరే. శ్రావ్యంగా బుసలు కొట్టాను. అసలే తెల్లనైన మొహాన్ని మరింత తెల్లంగా చేసుకుని చూస్తున్న ఆయన బొగ్గ మీద సినిమాలో మహేష్ బాబు గోడను గుద్దినంత నాజూకుగా ఒక్క పోటు పొడుస్తా ముసిముసి నవ్వుతో చెప్పాను. దివ్య పారిజాతం వంటి నా మనసును దోచుకొని ఎవ్వరూ చేయలేని దొంగతనం మీరు మంచినీళ్ళు తాగినంత ఈజీగా చేసేయలేదు, నాకు కూడా తెలియకుండా దాచేయలేదు అన్నాను. ఆహా అమ్మలారా అక్కలారా, అప్పుడు నా వైపు చూశారు. నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో. మనసు గోల పెట్టింది గోలు గోలుమంట. ఏ పాపానికైనా శిక్ష ఉంటుంది అంటారు. అందుకేగా ఈ పాపాత్ముడికి జీవితకాల శిక్ష పడింది. ఉక్కు రోషంగా ముక్కుపై దాకా దుప్పటి లాక్కొని పడుకున్నారు. మరికొన్ని కబుర్లు మరొక ఎపిసోడ్లో విందాము. మీకు ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.